అటువంటి జగన్మాత యొక్క దివ్య అనుగ్రహము చేత పరమ పవిత్రమైనటువంటి ఈ దేవీ భాగవత సప్తాహాన్ని మనందరం కూడా తరించాలని, అమ్మ అనుగ్రహానికి పాత్రము కావాలని మన ఆరాధ్య ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, స్తోత్రనిధి ఆరాధ్య ఛానల్ స్తోత్రనిధి వాళ్ళు పరమ పవిత్రమైనటువంటి దేవీ భాగవత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి అమ్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని హృదయపూర్వక ప్రార్థన. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం, హరిద్వార్లో గంగా తీరానికి వేదవ్యాస మహర్షి 10,000 మంది శిష్యులతో అక్కడికి వెళ్తే జగన్మాత యొక్క దివ్య అనుగ్రహము చేత నారద మహర్షి యొక్క దివ్య దర్శనము ఆయనకి లభించింది. నారద మహర్షిని ప్రశ్నించారు వేదవ్యాసుడు. నారద మహర్షి, ఈ లోకములో అనేక మంది అనేక విధాలుగా చెబుతూ ఉన్నారు. కొందరేమో ఈ లోకానికి కారణం బ్రహ్మ అంటున్నారు, కొందరేమో విష్ణువు అంటున్నారు, కొందరేమో శివుడు అంటున్నారు, కొందరేమో శక్తిని పూజిస్తే మంచిదంటున్నారు, కొందరేమో లక్ష్మిని పూజించాలంటున్నారు, కొందరేమో సరస్వతిని పూజించాలంటున్నారు, కొందరేమో కాళికని పూజించాలంటున్నారు, ఇంకా కొంతమంది ఏమో అసలు ఇవన్నీ ఎవరు చెప్పారండి, జన్మ ఉందా, ఎవరు చూశారు, మళ్ళా ఊరికే మనం పుట్టామా, పెరిగామా, తిన్నామా, చచ్చిపోయామా, అంతే, ఏముండదు తర్వాత అని కొంతమంది వాదిస్తున్నారు. కొంతమంది ఎవరికి వారే నేనే బ్రహ్మర్షిని అని కొంతమంది తయారయ్యారు. ఇలా ఎవరికి వారు వారికి నచ్చినట్టుగా చెబుతూ ఉన్నారు. అసలు ఏది సత్యం? ఈ సమస్తానికి మూల కారకులు ఎవరు? ఏ చైతన్య శక్తి వల్ల ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంది? ఏ శక్తి గురించి తెలుసుకుంటే అంతకంటే గొప్పది మరొకటి లేదని నాకు అనిపిస్తుంది. అటువంటి ఆ పరాశక్తిని గురించి తెలియపరిచి నన్ను అనుగ్రహించు అని ముకులిత హస్తాలతో వేదవ్యాస మహర్షి నారద మహర్షిని హరిద్వారులో గంగా తీరములో ప్రార్థన చేశాడు అన్నటువంటి ఈ విషయాన్ని నైమిసారణ్యములో సూత మహర్షి సౌనకాది మహామునులకు తెలియపరుస్తూ వచ్చాడు. సరేనా? ఇప్పుడు నారద మహర్షి చెప్పాడు, నాయనా, ఈ విషయమై ఒకానొకప్పుడు నేను నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడిని అడిగాను. బ్రహ్మదేవా, ఈ లోకానికంతటికి కూడా ఎవరు కారకులు, ఎవరి వల్ల ఇదంతా కూడా నడుస్తూ ఉంది అని నేను నా తండ్రిని అడిగాను. అప్పుడు నా తండ్రి చెప్పాడు, నిన్నటి రోజు మనం చూసాం కదా, మధుకైటభ సంహారములో నారాయణుడి దగ్గరికి బ్రహ్మదేవుడు వెళ్ళి ఈ మధుకైటభుల నుంచి నన్ను కాపాడని ప్రార్థన చేస్తే ఆయనను కూడా ఒక శక్తి పట్టుకుని ఉంది. తత్ కారణము చేత మరలా ఆ శక్తిని ప్రార్థిస్తే ఆ శక్తి, తామసీ శక్తి విష్ణుమూర్తిని వదిలిపెడితే అప్పుడు అమ్మ యొక్క దివ్య అనుగ్రహము చేత నారాయణుడు మధుకైటభులు సంహారము చేయగలిగాడు. నిన్నటి రోజు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు కల్పానంతరము బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు కలిసి అసలు మనము ఎవరిమి, ఎక్కడి నుంచి వచ్చాము, ఏం పని మీద వచ్చాము, మన కర్తవ్యం ఏమిటి, మనల్ని సృష్టించినటువంటి ఆ చైతన్య శక్తి ఎవరు, ఆ ఆది పరాశక్తి ఎవరు అని ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా మధుకైటభ సంహారణ అనంతరం ఒకచోటగా చేరి వాళ్ళు దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టి ఎంత చర్చ చేసినప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కాక చివరికి 2 చేతులు ఎత్తి ఆ పరాశక్తిని ప్రార్థించారు. మమ్మల్ని సృష్టించినటువంటి ఓ పరాశక్తి, అసలు మమ్మల్ని ఎందుకోసం సృష్టించావు, మా కర్తవ్యం ఏమిటి, మేము చేయాల్సినటువంటి పనులేమిటి, మాకు ఏమీ బోధపడడం లేదు కాబట్టి దయతో మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పుడు ఆ యొక్క దివ్య చైతన్య శక్తి అస్పష్టంగా వాళ్ళకి కనిపిస్తూ వారికి చెప్పింది మాట, నాయనా, నా దివ్య అనుగ్రహము చేతే మీ ముగ్గురు కూడా సృజించబడ్డారు. ఒకానొకప్పుడు మీ ముగ్గురు దగ్గర మీరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మీ ముగ్గురు దగ్గర నా చైతన్య శక్తి ఉండేది. ఇప్పుడు కల్పానంతరము ఆ శక్తిని నేను ఉపసంహరణ చేశాను కాబట్టి మీరు చేయాల్సినటువంటి పనులేవి కూడా మీరు చేయలేకపోతున్నారు. సృష్టి చేయమని నీకు పూర్వం చెప్పాను, నువ్వు 1000 సంవత్సరాలు తపస్సు చేసావు, అప్పుడే నీకు సృష్టి చేయమని చెప్పాను. అప్పుడే మధుకైటభులు వచ్చి నిన్ను పీడించడం మొదలుపెట్టారు, యుద్ధం అంతా కూడా జరిగింది, వారి సంహారం జరిగింది. సరే, ఇప్పుడు కూడా నువ్వు సృష్టి ఎందుకోసం చేయలేకపోతున్నావంటే నేను ఇచ్చినటువంటి శక్తి నీ దగ్గర లేదు కాబట్టి
మరలా నా దగ్గరికి వచ్చేసింది కాబట్టి మీ ముగ్గురు కూడా మీ మీ కర్తవ్యాలు నిర్వర్తించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మీ ముగ్గురికి కూడా నా శక్తి ఏమిటో చూపిస్తాను, మరలా మీ శక్తుల్ని మీకు ఇస్తాను రండి అని చెప్పి అమ్మ అశరీరవాణిగా అక్కడి నుండి చెప్పి అస్పష్టంగా వారికి కనిపించి అక్కడి నుంచి అమ్మ అదృశ్యం అయిపోయింది. అలా అదృశ్యం అయిన వెంటనే అక్కడికి ఒక గొప్ప దివ్య విమానం వచ్చిందండి. అది గొప్ప శబ్దము చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వచ్చింది. ఆ విమానాన్ని చూడగానే వీళ్ళు అమ్మ ఈ విమానాన్ని పంపించింది మన కోసం అని చెప్పి ఆ విమానానికి నమస్కారం చేసి దాని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అప్పుడు ఆ విమానంలో ఎక్కి కూర్చున్నారు. ఆ విమానం మొత్తం కూడా సువర్ణమయం, సర్వం కూడా సువర్ణం. ఆ ఆసనాలన్నీ కూడా సువర్ణం. అందులో ఏమిటేమిటి వస్తువులు ఉన్నాయో అవి సర్వము కూడా సువర్ణమయమైనటువంటి ఆ విమానములో కూర్చున్నారు. ఇప్పుడు ఆ విమానము అక్కడి నుంచి రివ్వున పైకి లేచింది. మనోవేగముతో వాయువేగముతో ఆ విమానం వెళ్ళడం ప్రారంభించింది. దానికి ఎవరు నడిపినటువంటి చోదకుడు ఎవరూ లేరు, పైలట్ ఎవరూ లేరు. ఆ విమానము అమ్మ యొక్క అనుగ్రహము చేత, అమ్మ యొక్క సంకల్పము చేత అదే వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. అలా వెళ్ళగా అక్కడ ఒక గొప్ప లోకాన్ని చూశారు. అంటే గొప్ప పెద్ద తోట కూడా చూశారండి. ఆ తోటలన్నీ కూడా దాటుకుంటూ వెళ్తాయి, గొప్ప గొప్ప వృక్షాలన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్తాయి. అక్కడ వాళ్ళందరికీ అనేక కోకిలలు, నెమలులు, పక్షులు, దేవలోక కొండలు, పర్వతాలు, సరస్సులు, నదులు, వాగులు, వంకలు అనేకమైనటువంటివన్నీ కూడా కనిపిస్తూ వచ్చాయి. ఏమిటిది మనం సృష్టించకుండా ఇక్కడ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనుకుంటూ వచ్చాడు బ్రహ్మదేవుడు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ 4 కాళ్ళతో ఉన్నటువంటి పశువులు అంటే ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు ఇవన్నీ కూడా 4 కాళ్ళు కలిగి ఉండి రెక్కలు కూడా కలిగి ఉన్నాయి. అంటే అవి భూలోకపు జంతువులు కాదండి, దేవలోకపు జంతువులు అవి. వాటికి రెక్కలు కూడా ఉన్నాయన్నమాట. కాళ్ళతో పాటు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరిపోగలవన్నమాట అవి. అటువంటి వాటిని చూశారు, ఆశ్చర్యపోయారు. 1000 అంతస్తులు ఉన్నటువంటి గొప్ప గొప్ప భవంతులు చూశారు. ఆ పైన 1000 అంతస్తులు ఉన్నాయి. ఏమిటి భవనాలు, ఏమిటిదంతా అని చెప్పి త్రిమూర్తులు ముగ్గురు కూడా పరమ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందుతూ అందులోనికి చూడడానికి వెళ్ళారు. ఆ భవనం లోపలికి ప్రవేశించేసరికి గొప్ప సభామండపం ఉంది. అక్కడ పెద్ద సభామండపం అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక పెద్ద క్రికెట్ స్టేడియం ఉంటుంది కదా, అంత పెద్ద సభాభవనము తీర్చి ఉంది. అందులో అనేక మంది ఋషులు, బ్రహ్మవేత్తలు సంగీతాలు పాడుతూ ఉన్నారు. అనేక రకాల సభలు జరుగుతూ ఉన్నాయి, యజ్ఞాలు చేస్తూ ఉన్నారు, నర్తకీమణులందరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారు. ఆ పెద్ద సభాభవనంలో సింహాసనములో ఒక 1000 కన్నులు కలిగినటువంటి దేదీప్యమానముగా వెలిగిపోతున్నటువంటి ఒక గొప్ప దివ్యమైనటువంటి పురుషుడు కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కన ఒక సుందరాంగి ఉంది, ఈ పక్కన ఒక గురువుగారు ఉన్నారు. ఇదంతా కూడా త్రిమూర్తులు ముగ్గురు కూడా చూసి ఏమిటిది, ఆ 1000 కన్నులు కలిగినటువంటి వాడు సహస్రారుడు ఎవరు, దేవేంద్రుడు. ఆయన పక్కన కూర్చున్నటువంటిది ఆయన భార్య సచీదేవి. ఈ పక్కన కూర్చున్నటువంటి వాడు గురువైనటువంటి బృహస్పతి. ఇది ఏమిటి, మనము సృష్టించకుండా మనము సృష్టించినటువంటి దేవేంద్రుడా ఈయను, లేకపోతే ఎవరు ఈయను, ఇది ఇంద్రలోకం అని మనకు అర్థమయ్యింది. ఎవరిదంతా అని చెప్పి చూశారు. అప్పుడు నారాయణుడు చెప్పాడు, బ్రహ్మదేవ, ఈ సృష్టి మనము చేసినటువంటి సృష్టి కాదు. మనకు ఆ సృష్టి ఎలా చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నప్పుడే కదా అమ్మ ప్రత్యక్షమయ్యి నా శక్తి ఏమిటో మీకు చూపిస్తాను నాయన రండి అని దివ్య విమానాన్ని పంపించింది. కాబట్టి ఇది మనము చేసినటువంటి సృష్టి కాదు, ఇది మనము సృష్టించలేదు అని అనుకున్నారు. అలా చూసేసరికి అక్కడ అందరినీ కూడా చూశారు. అటువంటివి మరలా విమానం అక్కడి నుంచి వాయువేగముతో నెమ్మదిగా బయలుదేరడం మొదలుపెట్టింది. అలా బయలుదేరి వీళ్ళందరికీ అటువంటి ఇంద్రుల్ని, అటువంటి స్వర్గలోకాల్ని కొన్ని 1000 స్వర్గలోకాలు చూపించుకుంటూ తీసుకొని వెళ్ళిందండి విమానం. ఒక్కసారి ఊహించండి, 1000 స్వర్గలోకాలు. గట్టిగా కరతాళధ్వనులు చేయండి. ఆ విమానములో ఒక స్వర్గాన్ని చూస్తేనే మనము, అది కూడా మనము చూడడం అంటే మనం సినిమాల్లో చూసేసరికి మనకెంతో ఆశ్చర్యము ఆనందము కలుగుతూ ఉంటుంది. అటువంటిది 1000 స్వర్గలోకాలని, 1000 ఇంద్రుల్ని, 1000 ఋషిమండలాల్ని, ఆ 1000 గొప్ప గొప్ప అంతఃపురాలని చూసుకుంటూ వెళ్ళారండి. అలా వెళ్ళిన తర్వాత ఇలా ఆ స్వర్గలోకాన్ని దాటి ఒక ముహూర్త కాలములో దాటిపోయి మరొక ప్రదేశానికి ప్రవేశించింది ఆ విమానము.
ఆ ప్రదేశం ఏమిటంటే అక్కడ ఒక గొప్ప సముద్రం ఉంది. ఆ సముద్రములో ఒక తెల్లని పద్మం ఉంది. ఆ తెల్లని పద్మములో ఒక ఎర్రని అందగాడు 4 ముఖాలతో కూర్చొని చేతిలో వేదాలు పెట్టుకొని చక్కగా ఆశీర్వచనం చేస్తూ చూస్తూ ఉన్నాడు. ఈ బ్రహ్మదేవుడు చూసి బుర్రగొక్కుని, ఏమిటి ఇతను ఎవరు నాలాగా ఉన్నాడు ఏమిటి అచ్చం అని చెప్పి అన్నాడు. నాయన, ఇది అమ్మ యొక్క సృష్టి కాబట్టి మనము చూస్తూ ఉండడం అనుకుంటే 4 ముఖాలు, చేతులు వేదాలు, ఆయన ప్రక్కన తెల్లని స్త్రీ, ఆపాద మస్తకము కూడా తెల్లని వస్త్రాలు ధరించినటువంటి స్త్రీ అక్కడ వీణ పట్టుకొని చక్కగా వీణా వాయిద్యము చేస్తూ ఉన్నది. ఎవరావిడ? సరస్వతీమాత ఉన్నది. ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు, ఏమిటి ఇక్కడ ఒక సరస్వతీదేవి ఉంది, ఒకానొకప్పుడు ఈవిడ నా దగ్గర ఉండేది, ఇక్కడ కూడా ఒక సరస్వతీదేవి ఉంది అని చూశారు. అనేక మంది ఋషులు 4 వేదాలు 4 పురుష రూపాలను ధరించి బ్రహ్మదేవుణ్ణి స్తోత్రాలు చేస్తూ ఉన్నాయి. వాటితో పాటు చూస్తూ ఉండగానే గొప్ప శబ్దం వచ్చింది. ఏమిటబ్బా ఈ శబ్దం అని చూస్తే కొన్ని వేల సముద్రాలు అక్కడికి ప్రవహించుకుంటూ వచ్చి ఆ సముద్ర ఘోష వినిపించిన తర్వాత దగ్గరకు వచ్చేసరికి ఆ సముద్రాలన్నీ కూడా పురుషాకృతిలోనికి మారిపోయేవి. ఆ పురుషులుగా మారిపోయి అక్కడ ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మని స్తోత్రం చేయడం ప్రారంభించారు. సముద్రాలన్నీ కూడా వచ్చి పురుషాకృతితో బ్రహ్మదేవుడికి స్తోత్రాలు చేయడం చూశారు త్రిమూర్తులు ముగ్గురు కూడా ఈ దివ్య విమానము నుండి. తర్వాత నదులన్నీ కూడా వచ్చి స్త్రీ రూపాన్ని ధరించి ప్రార్థన చేశారు. నదులన్నీ కూడా బ్రహ్మ దగ్గరికి వచ్చి స్తోత్రం చేయడం మనం ఇతపూర్వం అనేక సార్లు చూసాం. భాగవతాన్ని ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నాం కదా. ఆ భాగవతములో ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు సభ తీర్చి ఉంటే ఆ సభలోనికి గంగమ్మ వస్తే మహావీరుడు అటువంటి వాడు గంగమ్మని కామదృష్టితో చూడడం వల్ల బ్రహ్మదేవుడు, అంటే గంగమ్మ వచ్చింది ఆ రోజు బ్రహ్మదేవుడికి స్తోత్రం చేయడానికి ఆ సభకు వచ్చింది అదపూర్వం కూడా. అందుకోసం అని చెప్పి మీరిద్దరూ భూలోకంలో జన్మించండి అని శాపం పెడితే ఆ గంగమ్మ ఆ యొక్క మహాభీషుడు అన్నటువంటి వాడు శంతన మహారాజుగా జన్మిస్తే వాళ్ళకి పుట్టినటువంటి వాడే మనందరికీ తెలిసినటువంటి భీష్మాచార్యుడు పుట్టాడు. ఆ కథంతా మనం ఇంతకు పూర్వం చెప్పుకున్నాం కదా. అంటే నదులు కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి స్త్రీ రూపాన్ని ధరించి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటాయి. అలా వాటిని కూడా చూశారు. తర్వాత వేల పర్వతాలు వచ్చాయి. ఈ పర్వతాలన్నీ కూడా వెళ్ళి పురుష రూపాన్ని ధరించి బ్రహ్మదేవుడికి స్తోత్రాలు చేస్తూ వచ్చాయి. కొన్ని వేల పాములు, పన్నగాలు అవన్నీ కూడా వచ్చాయి. సుర, సిద్ధ, సాధ్య, నర, కిన్నెర, పన్నగ, యక్ష, చారు, అసుర, విద్యాధర, గంధర్వాదులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా వచ్చి వాళ్ళు కొన్ని వేలాది మంది వచ్చి బ్రహ్మదేవుడికి గొప్పగా స్తోత్రాలు చేయడం చూశారు ఈ ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురు కూడా. ఏమిటి ఆశ్చర్యము! ఇక్కడ ఒక బ్రహ్మ ఉండడంతో పాటు ఇక్కడ ఒక గొప్ప లోకముతో పాటు బ్రహ్మలోకం మొత్తం ఉండడం కాకుండా సమస్తం కూడా ఇక్కడ యథావిధిగా జరుగుతూ వచ్చింది అంటూ ఆశ్చర్యపోయి ఇది కొంపదీసి బ్రహ్మ కాదు కదా, ఇదంతా వాస్తవమే కదా అనుకుంటూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. నారాయణుడు అన్నాడు, ఇది బ్రహ్మ కాదు, ఇదంతా సత్యమే. అమ్మ తన శక్తిని మనకి చూపించాలని సంకల్పించుకుంది, అందుకే ఇదంతా కూడా జరుగుతూ వస్తుందన్నారు. మరలా అక్కడి నుంచి విమానం బయలుదేరింది. కొద్దిసేపు వాటన్నింటినీ అలా కలయి తిరిగి చూపించింది. మరలా వెంటనే ఆ విమానం బయలుదేరింది. మరలా కొన్ని వేల బ్రహ్మలోకాలను చూపించిందండి. అక్కడేమో వేల ఇంద్రలోకాలు చూపించింది. మరలా ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి కొన్ని వేల బ్రహ్మలోకాలను చూపించింది. ఎక్కడికి ఏ లోకంలోనికి వెళ్తే ఆ లోకంలో మరలా ఒక బ్రహ్మదేవుడు ఉన్నాడు, మరలా ఒక సరస్వతి ఉంది, మరలా నదులు సముద్రాలు అన్నీ కూడా వస్తున్నాయి, దేవతలందరూ కూడా వస్తున్నారు, పర్వతాలు వస్తున్నాయి, అన్నీ కూడా వచ్చి బ్రహ్మదేవుడికి స్తోత్రాలు చేయడం చూసి ఆశ్చర్యపోతూ వచ్చారు. దాన్ని కూడా దాటుకుంటూ వెళ్ళారు. దాన్ని దాటుకుంటూ వెళ్ళిన తర్వాత వీళ్ళకి కనిపించినటువంటిది ఒక గొప్ప కైలాస శిఖరము కనిపించింది, గొప్ప వెండి కొండ కనిపించింది. వీళ్ళు అనుకున్నారు ఇది వస్తున్నటువంటిది కైలాసమే అని అనుకున్నారు. ఆ కైలాసములోనికి ఈ విమానం ప్రవేశించింది. అక్కడికి వెళ్ళేసరికి చూశారు వీళ్ళు, ఆహా ఏమి సుందరమైనటువంటి ప్రదేశం అదంతా కూడా. అక్కడ మందార పూల తోటలు, కొన్ని కోట్ల పూల తోటలు ఉన్నాయి. పరమేశ్వరుడికి మందార పూలంటే ఎంతో ఇష్టము కదా, అందుకే మనము ఆయన ప్రార్థిస్తూ పాడతాం, మందార మాలధర జయ గౌరీ శంకర, మందార మాలధర జయ గౌరీ శంకర, శంకర పాహి త్రినేత్ర,
గంగాధర బింబాధర చంద్రమౌళి శంకర. గంగాధర బింబాధర చంద్రమౌళి శంకర. మందార మాలధర జయ గౌరీ శంకర. శంకర పాహి త్రినేత్ర. గంగాధర బింబాధర చంద్రమౌళి శంకర. గంగాధర బింబాధర చంద్రమౌళి శంకర. మందార మాలధర జయ గౌరీ శంకర అంటూ మనము శివుడిని ప్రార్థిస్తూ ఉంటాము, పూజిస్తూ ఉంటాం. అటువంటి మందార పుష్పాల తోటలు చూసుకుంటూ వెళ్ళారు, లోపలికి ప్రవేశించారు. అక్కడ చూసేసరికి 10 చేతులతో 5 ముఖాలతో దేదీప్యమానముగా వెలిగిపోతున్నటువంటి పరమేశ్వరుని చూశారు. పరమేశ్వరుడికి 5 ముఖాలు ఉంటాయి. సజ్జోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానం అన్నటువంటి 5 ముఖాలతో పరమేశ్వరుడు ఉంటాడు. సజ్జోజాతం అంటే పడమరం వైపు ఉంటుంది, వామదేవం అంటే ఉత్తరం వైపు ఉంటుంది, అఘోరం అంటే దక్షిణం వైపు ఉంటుంది, తత్పురుషం అంటే తూర్పు వైపు ఉంటుంది, ఈశానం అంటే ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. అటువంటి పరమేశ్వరుడు 10 చేతులతో 5 ముఖాలతో దేదీప్యమానముగా వెలిగిపోతూ అమ్మవారితో కలిసి జగన్మాత అక్కడికి వస్తే ఆ అమ్మవారితో కలిసి గొప్ప నృత్యాన్ని చేస్తూ కనిపించారు వీళ్ళకి. ఇప్పుడు శివుడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి నేను ఇక్కడే ఉన్నాను, అక్కడ మరొక శివుడు ఉన్నాడు, మరొక జగన్మాత ఉంది, ఈ నృత్యం ఏమిటి, ఈ కైలాసం ఏమిటి, ఏమిటి ఇదంతా అనుకుంటూ, ఆహా ఏమిటి అమ్మ యొక్క శక్తి అనుకుంటూ పరమానందాన్ని, పరమైనటువంటి ఆశ్చర్యాన్ని పొందుతూ వచ్చారు. ఆయన కూడా, ఆ శివుడు కూడా పులి చర్మాన్ని ధరించాడు, గజ చర్మాన్ని పైన వేసుకున్నాడు. కుడివైపున ఎవరుంటారు? పరమేశ్వరుడికి వినాయకుడు ఉంటాడు. ఆ వినాయకుడికి మనందరం కూడా ప్రార్థన చేస్తాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహి మాం. జై గణేశ జై గణేశ జై గణేశ రక్ష మాం. శ్రీ గణేశ పాహి మాం. జై గణేశ రక్ష మాం. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం అంటూ మనం ప్రార్థిస్తూ ఉంటాం. కుడివైపున వినాయకుడు ఉన్నాడు, ఎడమ వైపున ఎవరున్నారు? కుమారస్వామి ఉన్నారు. మయూరవాహన మురుగానాద శరణం శరణం వల్లీనాద. 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 శరవణ భవహే షణ్ముఖ అంటూ మనం ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటాం కదా. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా అక్కడే ఉన్నారన్నమాట. చూడండి, అలా ఉండేసరికి ఇప్పుడు వీళ్ళంతా కూడా చూసి ఆశ్చర్యపరు. త్రిమూర్తులు ముగ్గురు కూడా, పరమేశ్వరుడు ఉన్నాడు, జగన్మాత ఉంది, స్కందుడు ఉన్నాడు, అక్కడే వినాయకుడు ఉన్నాడు. ఏమి ఆశ్చర్యము! నందీశ్వరుడు ఉన్నాడు, భృంగి, చండి, ప్రమద గణాలందరూ కూడా ఉన్నారు. వాటితో పాటు సప్తమాతృదేవతలు కూడా వచ్చి అమ్మని పూజించడం ప్రారంభించారు. ఎవరు వాళ్ళు? బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వరాహి, వైష్ణవి, మహేంద్రి, చాముండ అన్నటువంటి వీళ్ళందరూ కూడా వచ్చి అమ్మని గొప్పగా దేదీప్యమానముగా ప్రార్థన చేస్తూ వచ్చారు. ఇదంతా కూడా చూసి వీళ్ళు పరమానంద భరితులైపోయి పరమ ఆశ్చర్యజగుతులైపోయారు. ఏమిటిదంతా ఏం అర్థం కావడం లేదు.
ఆ ఏమిటి అమ్మ యొక్క దివ్యశక్తి, ఎంత గొప్ప వైభవాన్ని మనకు చూపిస్తూ వస్తుంది అమ్మ అని అనుకుంటూ ఉన్నారు. అంతే, మరలా విమానము రివ్వుని అక్కడి నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి బయలుదేరుతూ మరలా ఇటువంటివి కొన్ని వేల కైలాసాలు చూపించుకుంటూ తీసుకుని వెళ్ళిందండి. వేల కైలాసాలు చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఒక గుడి ఇక్కడ కట్టి మనం అనుకుంటున్నా ఎంత కష్టపడ్డామండి, ఎంత బాగా తయారు చేసుకున్నాము, ఎంత సుందరంగా ఉంది మన గుడి ఎంత గొప్పది అని మనం ఆనందపడుతూ ఉంటాం. ఇటువంటి గుడులు ఈ భారతదేశంలో ఎన్ని లక్షల గుళ్ళు ఉన్నాయో మనం చెప్పడం వీలు పడుతుందా? వాటన్నింటినీ చూడడము ఊహించడము ఎవరి వల్లనే అవుతుందా? అలాగే వాళ్ళు ఉన్నటువంటి కైలాసం, పూర్వంలో వాళ్ళు ఉన్నటువంటి కైలాసము లాంటి కైలాసాలని, అటువంటి బ్రహ్మలోకాలని, అటువంటి ఇంద్రలోకాలని, కొన్ని వేల కైలాసాలని, వేల బ్రహ్మలోకాలని, వేల ఇంద్రలోకాలని చూసుకుంటూ ఆ విమానం రివ్వున తీసుకుంటూ పోయింది. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని దాటేసరికి మరొక ప్రదేశం కనిపించింది. ఏమిటా ప్రదేశము? గొప్ప దివ్యమైనటువంటి క్షీర సముద్రం కనిపించిందండి. ఆ క్షీర సముద్రములో ఆదిశేషుడి పైన నిర్మలముగా నిశ్చలముగా శేషపానుపుపై పవలించి ఉన్నాడు నారాయణుడు. ఇంతవరకు వాళ్ళకైతే బాగానే చెప్పాడు, కానీ ఇప్పుడు ఆయన రూపాన్ని అక్కడ చూసేసరికి ఈయన కూడా అనుమానం వచ్చింది. ఇదేమిటి, ఇక్కడ ఇంకొక నారాయణుడు ఉన్నాడు అంటూ ఈ నారాయణుడు కూడా ఆశ్చర్యచకితుడు అయిపోయాడన్నమాట. ఆహా, అచ్చం అలాగే ఉన్నాడు, ఏమి వైభవం అని చెప్పి అక్కడదంతా కూడా సువర్ణమయమైనటువంటి ఆ దివ్యమైనటువంటి వైకుంఠలోకాన్ని చూశాడు. చూసిన తర్వాత అక్కడ ఎవరున్నారు? రమాదేవి. ఆ రమాదేవి అక్కడ లక్ష్మీదేవి వచ్చి స్వామివారికి పాదసేవ చేస్తూ ఆ పాన్పు పైన కూర్చొని ఉంది. అమ్మవారి యొక్క చూపు ఒక్కసారి మన పైన పడితే చాలు, మన దారిద్ర్యపు బాధలన్నీ కూడా తొలగిపోతాయని మనందరం అమ్మను ప్రార్థన చేస్తూ ఉంటాం. విశ్వమరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం ముర్విద్విషోపి ఈశన్ నిషీదతు మైక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయా ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా అంటూ అమ్మవారిని కనకదార స్తోత్రములో ఆది శంకరాచార్యులు అందించినటువంటి స్తోత్రము ద్వారా మనందరం ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి అమ్మ అక్కడ స్వామివారి దగ్గర కూర్చొని పాదసేవ చేస్తూ కనిపించింది. ఆశ్చర్యచకితముతో చూస్తూ ఉన్నారు. అక్కడ గరుత్మంతుడు సిద్ధంగా ఉన్నాడు. స్వామివారు ఎప్పుడు వస్తారా, నా పైన ఆశీనులు అవుతారా, నా జన్మని స్వామివారి సేవలో సార్థకము చేసుకుంటానంటూ గరుత్మంతుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రహ్లాదుడు, నారదుడు, తుంబురుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, జయుడు, విజయుడు అందరూ కూడా అక్కడ వేం చేసి కనిపించారు. అనేక మంది ఋషులు, అనేక మంది ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ సకల సంపదలకి మూలాధారమైనటువంటి, సకల సంపదలకి నిలయమైనటువంటి ఆ వైకుంఠములో మరలా సుర సిద్ధ సాధ్య నర కిన్నెర పన్నగ యక్షచారాసుర విద్యాధర గంధర్వాదులు అందరూ కూడా కోట్లాది మంది వీళ్ళు కనిపించారు. వాళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపోతూ వీళ్ళు అలాగా నిశ్చేషులై ఉండిపోయారు. ఏమిటి వైకుంఠము, ఒకప్పుడు ఎప్పుడో మనం ఇంతకు పూర్వం ఎప్పుడో ఈ వైకుంఠంలో ఉన్నట్టుగా మనకి ఇప్పుడు జ్ఞప్తికి వస్తుంది. అటువంటి వైకుంఠము ఇక్కడ ఈ పైన ఉందా అని చెప్పి ఆశ్చర్యపోయారు. అందరూ కూడా నారాయణుని ప్రార్థన చేస్తూ వచ్చారు. నారాయణ నారాయణ శ్రీ వెంకటేశ్వర నారాయణ 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 నారాయణ
అంటూ అందరు కూడా నారాయణుని ప్రార్థన చేస్తూ ఉంటే త్రిమూర్తులు ముగ్గురు కూడా చూసి పరమానందాన్ని పొందారు. అక్కడి నుంచి మరలా విమానము బయలుదేరిందన్నమాట. అక్కడి నుంచి బయలుదేరి అప్పుడు ఇవన్నీ కూడా చూసేసరికి అమ్మవారికి అనేక కోటి బ్రహ్మాండ జనని అని వాళ్ళకి అర్థమైంది. ఓహో, ఇటువంటి బ్రహ్మాండాలు, ఇటువంటి లోకాలు, కొన్ని కోట్ల 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 బ్రహ్మాండాలు, కోట్ల లోకాలు సృష్టించినటువంటి తల్లి, ఆ తల్లి అని వీళ్ళకి అర్థమైంది. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.